Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తొస్తుంది? నాగాలాండ్ రాష్ట్రము. నిన్నటి రోజున డిసెంబర్ 1 రోజున హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు జరగబోతోంది. నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలోనే అద్భుతం హార్న్బిల్ ఫెస్టివల్. గత పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ కానివ్వండి, లేదా జాతీయ స్థాయిలో చాలా పోటీ పరీక్షల్లో, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో కూడా వార్తలు నిలుస్తున్న పండుగలు, మన కల్చర్ పార్ట్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఫెస్టివల్స్ లేదా మేళాలు, జాతరలు ఏవైతే ఉంటే వాటి గురించి మనము రెగ్యులర్గా అందిస్తున్నాము. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటాము. నాగాలాండ్లోని హార్న్బిల్ ఫెస్టివల్ వాళ్ళ సంస్కృతిలో భాగం. సో ఒక నాగాలాండ్స్ హార్న్బిల్ ఫెస్టివల్ గేర్స్ టు బిగిన్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 1 నుండి 10 వరకు 2024 నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ నిన్నటి రోజున ప్రారంభమైంది. వెన్యూ వచ్చేసి, సో ఆ వెన్యూ అవసరం లేదు. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 25th ఎడిషన్. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం హార్న్బిల్ ఫెస్టివల్ యొక్క థీమ్ వచ్చేసి కల్చరల్ కనెక్ట్ అంట. సో జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న అంశం ఇది. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్ అంటారు. అద్భుతమైన పండుగ. ఓకేనా? ఏ రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక వార్తలు నిలిచిన ప్రాంతాలు లేదా ఏదైనా ఒక దేశంలో వివాదాస్పదమవుతూ కానివ్వండి, లేదా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానీ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అది ఏ ప్రాంతమైనా. సో ఈరోజు ఒక దేశంలో తిరుగుబాటు కారణంగా అలెప్పో అనే ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? రాజధానా లేదా ఒక సిటీయా? ఇటువంటి మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సిరియా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది, అక్కడ తిరుగుబాటు జరుగుతోంది. అలా అలెప్పో అనే ఒక సిటీ వార్తల్లోకి వచ్చింది. సిరియా అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరో గుర్తుంచుకోండి, పేరు అడగవచ్చు, వార్తల్లోకి వచ్చారు కాబట్టి. బషర్ అల్ అసద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని 2వ అతిపెద్ద నగరమైన అలెప్పోలోకి తిరుగుబాటుదారులు ప్రవేశించారు. ఒక నగరం, సిరియా దేశంలో నగరం. చాలా ప్రాంతాల నుంచి ప్రభుత్వ దళాలు వెనక్కి మళ్ళినట్లు తెలుస్తోంది. 2013లో అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. 2016లో తిరిగి ప్రభుత్వ దళాలు చేజెక్కించుకున్నాయి. ఎగ్జామ్లో అడిగేది ఒకటే, ఇటీవల తిరుగుబాటు కారణంగా అలెప్పో అనే ఒక నగరం వార్తల్లోకి వచ్చింది, ఏ దేశంలో ఉంది? అదొకటి అడగవచ్చు. సిరియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది, ఆ అధ్యక్షుడి పేరేంటని అడగవచ్చు. ఈ 2 పాయింట్స్ ఈ టాపిక్ నుండి ఇంపార్టెంట్. సో టాపిక్లో ఏవి ఇంపార్టెంట్ మనం ఫోకస్ చేయాలి, దట్స్ ఎనఫ్. 1207 కోట్ల రూపాయలతో విక్రమాదిత్యకు కొత్త హంగులు, డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి. సో ఇక్కడ రెనోవేట్ చేస్తున్నారు, కొత్త హంగులు మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. సో భారత నౌకాదళం, ఇండియన్ నేవీకి సంబంధించి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ విక్రమాదిత్య కొత్త హంగులను సమకూర్చుకోనుంది. ఇందుకోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, గుర్తుంచుకోండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే కేరళలో ఉంది. రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఒప్పందం కుదుర్చుకున్నారు 1207 కోట్ల రూపాయలతో ఈ విక్రమాదిత్య విమాన వాహక నౌకని మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి. ఈ ప్రాజెక్టులో 50 చిన్న మధ్యతర పరిశ్రమలు కూడా భాగస్వామ్యం వహిస్తాయని అధికారిక ప్రకటన. కానీ మెయిన్ మాత్రం కొచ్చి షిప్ యార్డ్, గుర్తుంచుకోండి. ఈ కసరత్తులో మొత్తం 3500 మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మోడర్నైజేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ విక్రమాదిత్యను కొనుగోలు చేసింది మాత్రం ఎక్కడ అంటారు, 2013లో $230 కోట్ల రష్యా నుంచి కొనుగోలు చేసాం విక్రమాదిత్యను. ఇప్పుడు దాన్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో మోడర్నైజ్ చేస్తున్నాం, కొత్త హంగులు ఇస్తున్నాం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో సాధిస్తున్న ఘనత అద్భుతము. అందులో ఇస్రో వివిధ దేశాలతో కలిసి ఏ ప్రయోగాలు చేయబోతోంది, ఇటువంటివి ఇంపార్టెంట్. ఇటీవల గగన్యాన్ అనగానే ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందం కానివ్వండి, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ ఇస్రో నాసా ఉమ్మడి మిషన్ ఒకటి ఉంది. ఆ మిషన్ పేరేంటి, ఎందుకు వార్తలకు వచ్చిందో చూస్తే సరిపోతుంది. భారత వ్యోమగామిలో మొదటి దశ ట్రైనింగ్ పూర్తి. సో రోదస్లోకి పంపాలంటే ట్రైనింగ్ కావాలి కదా, అది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన ఏషియోమ్ 4, గుర్తుంచుకోండి, ఏషియోమ్ 4 మిషన్కు ఎంపికైన 2 భారత వ్యోమగాములు మొదటి దశ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రైమ్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా,
బ్యాకప్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ తమ శిక్షణను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారని చెప్పడం జరిగింది. అమెరికాలో 7 ఆగస్టులో వారికి శిక్షణ ప్రారంభమైంది. మొదటి దశ శిక్షణలో ఆ ఇద్దరు గగన్ యాత్రికులు మిషన్కు సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. అమెరికా స్టెల్త్ యుద్ధ నౌకపై తొలిసారిగా హైపర్సోనిక్ క్షిపణి దాడి అని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అమెరికా తొలిసారిగా తన స్టెల్త్ యుద్ధ నౌకపై హైపర్సోనిక్ ఆయుధాన్ని మోహరించబోతోంది. యుఎస్ఎస్ జుంబాల్ట్ అనే ఈ యుద్ధ నౌక ప్రస్తుతం మిసిసిపి షిప్ యార్డ్లో ఉందంట. అక్కడ దీనికి క్షిపణి ప్రయోగ వ్యవస్థలను అమరుస్తున్నారు. అధునాతన గన్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను నిర్మూలించి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ గన్ సిస్టమ్ను ఇప్పటి వరకు అమర్చలేదు. నిజానికి ఇది ఖరీదైన తప్పిదం. అయితే హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బంది నౌకాదళము అధిగమిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో కొన్ని గణాంకాలు, నివేదికలు, ర్యాంకింగ్స్ ఇటువంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక నివేదిక అదేంటో చూడండి. అనుకోని రూపంలో మృత్యు సంభవిస్తోంది, ముఖ్యంగా రహదారుల ప్రమాదమే, యాక్సిడెంటే. సో ఇక్కడ దేశంలో 2022లో అనుకోని ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 4,30,504 మంది అంట. వీటిలో అధిక శాతం రోడ్డు ప్రమాదాలే. కేంద్రం ఇటీవల రూపొందించిన నివేదిక ప్రకారం అనుకోని ఘటనల్లో గాయపడి మరణించిన వారి శాతం ఆంధ్రప్రదేశ్లో 31.5%. ఈ మరణాల శాతం అధికంగా ఉన్న పెద్ద రాష్ట్రాలను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా ఛత్తీస్గఢ్ రోడ్డు ప్రమాదాలు 56.4% మరణిస్తున్నవారు, మహారాష్ట్ర 53%, మధ్యప్రదేశ్ 50.9%. గుర్తుంచుకోండి. సో ఈ టాప్ 3 గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక న్యాయానికి చేటు. సో ఇక్కడ జ్యుడిషియరీకి సంబంధించి దేశీయంగా జిల్లా కింది స్థాయి కోర్టుల్లో అనగానే మనకు పెండింగ్ కేసులు గుర్తుకొస్తాయి. ఆ పెండింగ్ కేసులకు సంబంధించిన అంశము 4.56 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయాధికారుల పోస్టుల్లో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతోంది. రీసెంట్గా నవంబర్ 21, 2024 నాటికి జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 5,245 న్యాయాధికారుల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తెలంగాణలో అలాంటి వాటి సంఖ్య 115 అయితే ఏపీలో 74. ఖాళీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి. సో ఇంకా న్యాయవాదులకు సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ఫుల్ఫిల్ కాలేదు. అందుకే కోర్టులలో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ పెండింగ్ కేసుల సంఖ్య గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి. నెక్స్ట్, అసంఘటిత రంగ కార్మికుల ఈ శ్రమ్. మనం 2021 ఆగస్టులో సబ్జెక్ట్ కండిషన్ ఈ శ్రమ్ పోర్టల్ని చూసాము. అసంఘటిత కార్మికుల నమోదు కోసం వారికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో సో దానికి సంబంధించిన అప్డేట్. దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులను లేదా కార్మికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో అసంఘటిత రంగంలో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారని అంచనా. నవంబర్ 27 నాటికి ఈ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారు 30.42 crores. వీళ్ళు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు 59.8%. కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఏపీ నుంచి 81.27 లక్షల మంది, తెలంగాణ నుంచి 44.42 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. గుర్తుంచుకోండి. టాప్ 5 స్టేట్స్ ఏంటి రిజిస్టర్ అయిన వాళ్ళు, ఇదొకటి. ఓకేనా. మరి ప్రధాన వృత్తుల పరంగా చూసుకుంటే వ్యవసాయ కార్మికులు 15.88 కోట్ల మంది. సో ఏపీ రీజనల్ టాపిక్ పెద్ద పండుగ రానున్న డిసెంబర్ 7 ఈ మంత్లోనే మనం చూడబోతున్నాము. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెద్ద పండుగ పేరుతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రజాప్రతినిధులకు, దాతలకు ఆహ్వానం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పెద్ద పండుగ. రాజకీయాలకు, రంగులకు అతీతంగా ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ అనే ఒక థీమ్తో విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు, సమస్యలు, ప్రవర్తన, క్రీడలు, కళలపై చర్చ. దాతలు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద పండుగ డిసెంబర్ 7 ఒక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని గుర్తుంచుకోండి. ఇక నిన్నటి రోజున మనం చూసాము ఎయిడ్స్ దినోత్సవం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం. సో హెచ్ఐవి బాధితుల్లో అత్యధికులు మహిళలేనంట. దేశంలో 2వ స్థానంలో ఏపీ ఉందంట హెచ్ఐవి కేసెస్ విషయంలో. 2010-11తో పోలిస్తే కొత్త కేసుల తగ్గుముఖం. గర్భిణుల కేసుల్లోనూ సానుకూలత. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గణాంకాలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కేసులు కాకుండా ప్రభుత్వపరంగా జరుగుతున్న ప్రత్యామ్నాయాలతో ప్రయోజనాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి అంట. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక ఎయిడ్స్ కేసులు ఎక్కడంటే మహారాష్ట్ర, తర్వాత సెకండ్ ఏపీ అంట. సో ఎంతమంది కేసులు అవసరం లేదు, టాప్లో హెచ్ఐవి కేసెస్లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ ఏపీ ఉంది ఇప్పటికి కూడా. ఓకేనా. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రారంభమైంది. సో అలెప్పో అనే నగరం సిరియాకి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చింది తిరుగుబాటు కారణంగా.
విక్రమాదిత్య ఎక్కడ కొనుగోలు చేసాం, రష్యా నుండి కొనుగోలు చేసాం. దానికి కొత్త హంగులు కొచ్చిన్ షిప్ యార్డ్లో. సో భారత వ్యోమగాముల మొదటి దశ ట్రైనింగ్ పూర్తి. ఏషియం-4 అమెరికా స్టెల్త్ యుద్ధనౌకై తొలిసారిగా హైపర్సోనిక్ షిప్ అని అంశము. అనుకోని రూపంలో మృత్యు ఎలా ఉంది, రహదారుల ప్రమాదానికి సంబంధించిన నివేదిక. సో భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి, అందుకే పెండింగ్ కేసెస్ అని చెప్పేసి కొన్ని గణాంకాలు. సో అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్ నమోదుకి సంబంధించిన అప్డేట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెద్ద పండుగ. సో హెచ్ఐవి బాధితుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్ర, సెకండ్ ఏపీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.